మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ ఈ ఉదయకాల సమయంలో నీ శక్తి కలిగిన బలమైన వాక్కును ఆత్మను పంపి నీ ప్రజలతోనూ నాతోనూ మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి నీ సంకల్పంలో ఉన్న నీ ఉద్దేశాలన్నిటినీ మీరు మాతో మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పరిశుద్ధుడైన తండ్రి, నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలను జరిగిస్తున్న దేవుడివై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ ప్రేమకు కొలతలే లేవు నాయనా, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ దయ చొప్పున నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ ప్రేమలో పరిపూర్ణం చేయబడినట్లుగా మీరు కృపనిచ్చి మాతో మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమెన్. మంచిదినా? మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో దేవుని చేత చక్కగా బోధించబడి నేర్చుకుంటా ఉన్నాము. ఈరోజు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము మనం 12వ వచనం నుండి 16 వరకు దేవుని సన్నిధిలో మనందరం నేర్చుకుందాం. ఆ వాక్యాన్ని చదువుకుందాం. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ లేఖనాలన్నీ కూడా దేవుని ప్రేమను గురించి మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇక్కడ మనందరం అనుకున్నంత తేలిగా దేవుని ప్రేమను గురించి ఎరిగి ఉండగలమో అనుకోవటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ప్రేమ దేవుని యొక్క సంపూర్ణతను, దేవుణ్ణి సూచిస్తుంది. దేవుని పోలికను సూచించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. కనుక మనం దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడ్డం అనేది మనం అనుకున్నంత తేలికైన విషయాలైతే కాదు. ఎందుకంటే ప్రేమకున్నటువంటి బలం అంతా కూడా అపవాదికి తెలుసు. ఏంటి ప్రేమకున్న బలం ఏంటి అనంటే, ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. యాక్చువల్గా పాపానికి, దోషానికి శిక్ష విధిస్తుంది. లోకం కానీ ప్రపంచంలో ఎవరైనా సరే పనిష్మెంట్ని ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. కానీ దేవుని ప్రేమను కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన ప్రేమ పాపిని క్షమించి పరిశుద్ధునిగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమంటానంటే, ప్రేమ యొక్క లక్షణాలు ఎరిగినటువంటి అపవాది మనలను ఇతరులను ప్రేమించేటట్టు చేస్తుందంటారా? మనం నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి. ఈ 2 ఆజ్ఞలే ప్రాముఖ్యమైనవిగా ఉన్నట్టుగా మనందరం కూడా చూడొచ్చు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 విషయాల్లో ప్రేమ యొక్క సంపూర్ణత అంతా కూడా చూడొచ్చు. ప్రేమ అంటే ఎవరు అంటే దేవుడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు, దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు. గమనించారండి? ఈరోజు ఉదయకాలంలో మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు ఆత్మస్వరూపి గనక ఆయన కనపడ్డు. ఆయన ఉన్నట్టుగా చూపించగలిగేది ఎవరు అంటే
అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి దృశ్యమైన వాటిలో మనం దృశ్యమైన వాళ్ళం, దేవుడు అదృశ్యమైనటువంటి వాడు. అదృశ్యమైనటువంటి దేవుని ప్రేమని దృశ్యమైన మనలో నుండి ఇతరులకు చూపించాలి. మీకు ముందుగానే తెలియచేశాను, ప్రేమ ప్రవాహం ఒక నది వలె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా మన మధ్యలోకి వస్తూ ఉంది. అదే ప్రేమను మనం కూడా కలిగి ఉండి తిరిగి మనము దేవుణ్ణి ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. అంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతానంటే, దేవుడు తన స్వభావంలో నీ పొరుగువారికి ప్రేమను చూపించమని ఆయన బలవంతం చేయడాన్ని మనం చూడవచ్చు. ప్రేమ మమ్మునను బలవంతము చేయుచున్నది అని రాశాడు 2 కొరింథీ పుస్తకం 5:14. చూడనా ఆ మాట? 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం చదవన్నానా? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. గమనించారా? యేసు క్రీస్తు యొక్క ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక. గమనించారా? అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించే వారిక మీద తమ కొరకు కాక, జీవించే వారిక మీదట తమ కొరకు కాక. ఎందుకని? జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు. ఇప్పుడు చూడండి, ప్రేమ బలవంతం చేస్తుందంట. ప్రేమకున్న లక్షణాలు మనం అంత తేలిగ్గా మన హృదయంలోకి తీసుకోవటం అనేది అంత తేలిగ్గా జరిగే విషయాలు కాదు. మనం అనుకున్నంత ఈజీగా అర్థమైపోయి ప్రేమించేస్తాం అనుకునేది భ్రమ. ప్రేమ ఎంత శక్తివంతమైందంటే సకల పాప ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడి రక్షించి పరిశుద్ధునిగా నీతిమంతునిగా చేసేది ప్రేమ. ప్రేమ అంత సంపూర్ణమైన ప్రేమ దేవుని యొద్ద నుండి మనలో ప్రవహించడం అంటే మన రక్తమాంసాలు అంత తేలిగ్గా ఒప్పుకొని అంగీకరించి దేవుడు కోరుకున్నట్టు బ్రతకాలని ఆలోచించడం అనేది చాలా అరుదైన విషయం. ఇది అసంభవమైనటువంటి విషయం. చాలా చాలా జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోండి. అంత తేలికైన విషయాలు ఏం కాదు. ఈరోజు మనం వినే శబ్దానికి ఎంత విలువిస్తున్నామో నాకు తెలియదు, కానీ మనం చాలా చాలా ప్రేమ అనే మాటల విషయాలకు వచ్చేపాటికి లోక సంబంధమైన ప్రేమ చూపించడంలో మనం ఒకరినొకరి కంటే ఒకళ్ళు మించిపోయిన వాళ్ళగా ఉంటాం. కానీ దేవుడు కోరుకున్న ప్రేమను చూపించడం అనేది అసంభవమైనటువంటి విషయం. మారు మనసు లేని వాళ్ళకి, మారు మనసు ఉన్నవాళ్ళు వేరు. మారు మనసు లేని వాళ్ళకి రక్షణ, మారు మనసు లేని వాళ్ళకి దేవుని ప్రేమను చూపించడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం. ఎందుకు? దానికి కారణం ఏంటి అనంటే, చూడండి, దేవుని ప్రేమను చూపించాలంటే ఆయన మనలో నివాసం ఉండి ఆయన ప్రేమయ్య ఉన్నాడు కనుక ఆయన మనలో నివాసం ఉన్నప్పుడు మనందరం కూడా ప్రేమించడానికి తప్పదు, ప్రేమించాలి. ఎందుకని? అర్థం చేసుకోండి. ప్రేమయ్యున్న దేవుడు మనలో ఉంటే మనం కూడా ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. ప్రేమయ్యున్న దేవుడు మనలో లేడనుకోండి, మనం ప్రేమించటం అనేది అసంభవమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, ఈరోజు నేర్చుకునే పాఠంలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. అంటే ప్రేమ నుండి ఏ మనుషుడు కూడా తప్పించుకోవడానికి వీలు లేని విధంగా ఆయన ప్రేమ యొక్క సంపూర్ణతను మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ మనం 12వ వచనం నుంచి 16వ వచనం దాకా మనం చూడొచ్చు. చూడండి, ఆ మాటలు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి
మనం 16 వచ్చిన వరకు మనం చదువుకోవచ్చు. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి యోహాను. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల, ఇప్పుడు చూడండి, మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఇప్పుడు గమనించారా? ఒకరినొకరు ప్రేమించినప్పుడే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఈ మాట అర్థమైందండి? జస్ట్ వినటానికి చాలా తేలిగ్గా సరదాగా ఉంది కదా. నేనేమంటానంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే అర్థమవుద్ది. ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలేదు అని స్టార్ట్ చేసి, మరి దేవుణ్ణి చూపించాలంటే ఏం చేయాలంట? దేవుని ఎవడూ చూడలేదు కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అంటే ఒకరినొకరు ప్రేమించకపోతే దేవుడు మనలో ఉండడా అంటే ఉండడం. దేవుడు ఉన్నవాడు ఖచ్చితంగా ప్రేమించాల్సిందే. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక వ్యక్తిలో నివాసం ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎలా ప్రేమించాడో మనం కూడా అంతే ప్రేమించాల్సి వస్తుంది. దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించటం అనే విషయంలో ఆయన మనలో నివాసం ఉంటాడు అని రాయబడింది. ఇప్పుడు దేవుడు కనుక మనలో నివాసం ఉంటే నువ్వు ఇతరులను ప్రేమించకుండా ఉండలేవు. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకరినొకరు ప్రేమించాలి అనే విషయంలో క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఏంటా బలవంతం అని అంటే, ఆయన కొరకు నువ్వు జీవించడం అనేదే బలవంతం. అంటే ఆయన సంకల్పంలో నీ పొరుగువాని పట్ల ఏ జీవితం చెయ్యాలని చెప్పాడో ఆ జీవితం చేయడమే. క్రైస్తవుడు తన కొరకు ఎప్పుడు బ్రతకడం, ఇతరుల కొరకు బ్రతకటమే క్రైస్తవ్యం. ఇప్పుడు చూడండి, ఈ మాటలు వినటానికి చాలా బరువు తక్కువగా, చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దేవుని దృష్టికి చాలా బలమైనవి. ఎందుకంటే ప్రేమకున్న సామర్థ్యం చాలా గొప్పది. మీరు చూడండి, అంత్య దినాల్లో మనకి అతి భయంకరమైన ప్రమాదపూరితమైనది ఏంటో తెలిసిన, అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని రాయబడింది. ఎందుకు ప్రేమ చల్లారిపోద్ది అని అంటే, అక్రమం విస్తరిస్తుంది అని రాయబడింది. ఈ రోజుల్లో చాలామంది గ్రహించుకునే వాళ్ళు ఎవరు లేరు. మీరు మనం మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడిన మాటను చూడండి నాన్న. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అనేకులలో ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమ విస్తరించకుండా అడ్డం పడేది ఏంటో తెలిసిన, అక్రమం అని రాశాడు. యేసు ప్రభు తన నోటి మాట అండి ఆ మాట చెప్పేది. అనేకులలో ప్రేమ చల్లారిపోద్ది. కారణం ఏంటి? అక్రమం విస్తరిస్తుంది. అక్రమం అనే మాటకు అర్థం ఏంటి? అక్రమం అంటే అర్థం ఏంటి? క్రమం కానిదే అక్రమం. క్రమం కానిదంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో దేవుని ప్రేమని మన రక్తమాంసాల్లో కనపరచడం అనేది అంత తేలిగ్గా అంచనా వేయొద్దు. ఎందుకనంటే ప్రేమకు ఉన్నటువంటి బలం ఏంటంటే పాప నియమాన్ని చంపుతుంది. ఒక పాపిని పరిశుద్ధునిగా చేస్తుంది. ప్రేమకున్నటువంటి సామర్థ్యం అదే. యాక్చువల్గా పాపాన్ని శిక్షించాలి, కానీ పాపానికి వచ్చేటువంటి శిక్షను మాత్రం దేవుడు వేయకుండా ఆయన తన ప్రేమ చేత అని రాయబడింది.
ఆయన ప్రేమ చేత మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట నిలబెట్టుకొనవలెనని అని రాయబడింది. అంటే ప్రేమ అనేది ఒక వ్యక్తిని పాపిగా చూడకుండా పరిశుద్ధపరిచి అతను నీతిమంతునిగా చేసిద్దండి. ఇది ప్రేమ అంటే. మనందరం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కనుక ప్రేమను కనుక మనం చూస్తే లూకాసు వార్తలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 37 నుంచి చదువునానా. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల దగ్గర నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనుచుండెను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనెను. అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. ఇవంతా మనకు తెలుసు. ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారులను మరి ఒకడు 50 దేనారులను అచ్చి ఉండిరి. 47 వరకు చదువుకోవచ్చు నాన్న, చదువు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించును. ఇప్పుడు చూడండి, ఒక పాపాత్మురాలైన స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన ప్రేమను ఎలా కనపరుస్తున్నాడో చూడండి. యేసు ప్రభుని ఇంటకు పిలిచినోడికి మారు మనసు లేదు, కానీ దేవుని వెతుకుతూ చూడండి. మొదటి యోహాను పత్రిక 4:18 కూడా రాయబడింది ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని రాయబడింది. చూడండి ఆ మాట. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. ఇప్పుడు చూడండి, ఈమె దేవుని ప్రేమించింది, కానీ పాపాత్మురాలే, కానీ దేవుని ప్రేమించింది. ఆమెకి ఏ భయం లేకుండా దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడు ఎంత స్వతంత్రత ఇచ్చాడో చూడండి. భయమును వెళ్ళగొట్టేసింది ప్రేమ. ఇక్కడ మొదటి నుంచి మీకు చెప్పాను నేను, మనల్ని దేవుడు ప్రేమించాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మనం ఏం చేయాలా? దేవుని ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం మనం నిన్ను వలె నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. గమనించారా? దేవుడు చూపించిన ప్రేమ సేమ్ మరలా తిరిగి దేవుని ప్రేమించాలి. మరలా మనం మన వలె మన పొరుగువారిని కూడా ప్రేమించాలి. ఇక్కడున్న మనకు దరిద్రం ఏంటంటే మనం ప్రేమించుకున్నంతగా దేవుని కానీ మన పొరుగువారిని కానీ ప్రేమించడం అనేది అసంభవమైనటువంటి విషయం. లేఖనం తెలీదా అంటే తెలియక కాదండి, తెలుసు. లేఖనం తెలియక కాదు. మనందరం చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. లేఖనం తెలియక కాదండి. ఆ జీవితం మన రక్తమాంసంలోకి రావటం అనేది ఎంత కష్టమైన విషయమో చూడండి. పాపుల్ని అన్యాయస్తుల్ని ప్రేమించకూడదు. ఈ లోక ప్రేమకున్నటువంటి గుణం ఏంటంటే పాపిని పాపిగానే చూసిద్ది. ఆ పరిసయుడు, ఆ ఇంట పిలుచుకున్నవాడు
ఈమె ఎవతో ప్రవక్త అయిన ఎడల ఎరగడా? ఈమె పాపి కదా, పాపితో దేవునికి పనేంటి? ఇప్పుడు చూడండి, సాతాను రాజ్యాలకి ఎంత భయమో గుర్తుపట్టారా? సాతాను రాజ్యానికి ఎంత భయమో మీరు గుర్తుపట్టండి. ఎందుకని? ప్రేమ ఒక పాపి దగ్గరికి వచ్చినప్పుడు అతనిని నీతిమంతుడిగా చేస్తుంది. అది కంటిన్యూ చేయనా? లూకాసు వార్తలో 7:42 నుంచి చూడు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించును? ఇప్పుడు చూడండి, వీరిలో ఎవరిని అతను ఎక్కువగా ప్రేమించెను చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించును వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివని యోచించావు, మంచిది. అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను కడిగెను, తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆయన పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక. ఇప్పుడు చూడండి, తిరిగి మనం దేవుని చేత ప్రేమించబడిన మనం దేవుని ఎలా ప్రేమించాలి? విస్తారంగా ప్రేమించిందంట, అన్లిమిటెడ్. ఆమె కొలతలు ఎలాగున్నాయంటే దేవుని ప్రేమించే విషయంలో ఎంత స్పష్టంగా ఉందో చూడండి. విస్తారంగా ప్రేమించిందంట అంటే అర్థం ఏంటి? విస్తారంగా ప్రేమించడంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు ఒక పాపిని ఎంత ప్రేమించాడో చూడండి. అట్ ద సేమ్ టైం ఆమె కూడా దేవుని ఎంతో ప్రేమించింది, విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన. ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడిన. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి జీవితం మనలో కనపడిద్దండి? ఈ కొలత మన దగ్గర ఉంటుందా? మన దరిద్రం ఏంటో తెలిసినా మన కొరకు మనం బ్రతకడం అంత షాడిస్ట్ మెంటాలిటీ. రక్షించబడ్డానని పేరు చెప్పుకుంటారు కానీ మనకంటే దరిద్రులు ఎవరు ఉండరండి. క్రైస్తవులు ఉన్న శాపగ్రస్తులు భూప్రపంచంలో అన్ని జనుల్లో కూడా ఉండదండి. క్రైస్తవులు పేరుకు మాత్రమే నమ్ముతారు కానీ వాళ్ళు ఎక్కడా కూడా దేవుని ప్రేమించే విషయాల్లో అసలు ఎక్కడా కూడా ఉండరండి. అవసరమైతే వాణ్ణి వీళ్ళు ఇద్దరు కలిసి నరకానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడతారు కానీ దేవుని సంకల్పంలో ఉన్న ప్రేమను పరిపూర్ణంగా చూపించే బలము సామర్థ్యం ఉండదండి. మన మనస్సాక్షిని మనం పరీక్షించుకొని చూడండి, ఈ కొలత మన జీవితంలో ఉంటుందంటారా? ఏమోలేండి. నేను ఎంతోమంది జీవితాల్లో చూస్తూ ఉంటానండి, ఏమి లేదండి, వాళ్ళ కొరకు వాళ్ళు శుభ్రంగా బతుకుతారు అంతే. ప్రాణం పోయిన దేవుడు చూపించిన ప్రేమను చూపించడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇక్కడ మనందరం చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈరోజు మనలను మనం విమర్శించుకోకపోతే ప్రేమలో ఉన్నటువంటి పరిపూర్ణత మనకు అర్థం కాదు. ఇక్కడ మూలవాక్యంలోకి వెళ్ళినప్పుడు 12వ వచనంలో మనం చదివితే, మనము ఒకరినొకరు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ యందు పరిపూర్ణమగును అని రాయబడి. నువ్వు ఇతరులను ప్రేమించినప్పుడే ఆయన నీలో ఉంటాడు, ఆయన ప్రేమ నీలో పరిపూర్ణం చేయబడుతుంది.
మనం దేవుడు ప్రేమించిన పద్ధతి ప్రకారం ప్రేమిస్తామండి? ఇది 12వ వచనం. 13వ వచనం కూడా చదువునానా? ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఎక్కడ చదువుతున్నా నాన్న? 11వ వచనం. 12. 13 చదువు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు. ఇప్పుడు చూడండి, 12వ వచనంలో రాశాడు ఏమని? మనము ఒకరినొకరు ప్రేమించిన ఆయన యందు నిలిచున్నాం. మళ్ళీ 13వ వచనంలో చూడండి, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు. ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మతో పాలు దయచేసి ఉన్నాడు. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఎంతవరకు అర్థమైంది చూడండి. ఏ వచనంలో చూసినా ఆయన తన పొరుగువాన్ని ప్రేమించేటప్పుడు ఆయన మనలో ఉన్నాడు అనే కన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ఆయన ఉన్నప్పుడు నీ పొరుగువాన్ని ప్రేమించే విషయంలో ఏ కొలత తక్కువ ఉండదండి. ఆయన గనుక మనలో లేకపోతే మనం మన పొరుగువారిని ప్రేమించలేం. ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మన పొరుగు వారిని ప్రేమించగలుగుతాం. ఎందుకంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయనను మనం ఇతరులకు చూపించాలి. అదే విషయం చెప్తున్నాడు. ఏ వచనంలో చూడండి, ఆయన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. ఎందుకని ఆత్మలో పాలు ఎందుకు దయచేయాలి? ఎందుకనంటే దేవుని యొక్క ప్రేమను ఆత్మే మన హృదయంలో కుమ్మరించాలి. ఆ మాట మనం గత కాలంలో కూడా చదువుకున్నాం. రోమాపత్రిక 5:5 అనుకుంటూ చూడనా? రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, ఆత్మలో పాలు పంపులు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న ఏ వ్యక్తి అయినా సరే అతడు ఇతరులను ప్రేమించకుండా ఉండలేడండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రేమించకుండా ఉండలేడు. అందుకని ఏ వచనంలో చూసినా ఆయన ఏం చెప్తాడంటే, నానా సైదా అదే మ్యూట్లో పెట్టినానా సైదా, నానా సైదా ఫోన్ మీట్లో పెట్టు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వింటున్న ప్రతి వచనంలో ఆయన ప్రేమను గురించి 14వ వచనంలో దీనికి మేమందరం సాక్షులు అని చెప్తాడు. మిగతా 16 వచనాల్లో ఏ వచనంలో చూసినా ఆయన యందు మనం నిలిచున్నాము కనుక మనం ప్రేమిస్తున్నాము. ఆయన ప్రేమ ద్వారా మన యందు నిలిచి ఉంటాడు, మనము ఆయన యందు నిలిచి ఉంటాం. చూడండి, ఇదే మాటలు ఉంటాయండి. ఎన్ని వచనాలండి. మనం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడడం మొదలు పెడితే 21వ వచనం వరకు కంటిన్యూగా ఉంటాయండి ప్రేమను గురించినటువంటి మాటలు. మీకు విషయం చెప్పనా, మిగతా ప్రసంగాలు 100 సార్లు వినొచ్చు, కానీ ప్రేమను గురించిన టాపిక్ మాత్రం 1 సారి 2 సార్లు కనీసం 2వ సారి కూడా వినం. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనసు రాదు. నేను చెప్తున్నాను, ప్రేమలో పరిపూర్ణం చేయబడిన వాడు అవిశ్వాసి. వాడు ఎప్పటికీ కూడా విశ్వాసి కాలేడు. గుర్తుపెట్టుకోండి. ఊరికే మనం అనుకున్నంత తేలిగ్గా భక్తి చేసి పరలోకి వెళ్ళిపోదాం అనుకున్నంత తేలికైన విషయాలు కాదండి ఇవన్నీ. ఒక ప్రేమ విషయంలో ఎందుకు ఎక్కువగా రాశాడండి యోహాను. మనకి మనసు దేని మీద ఉంటుందో తెలిసిన, నీకు లాభకరమైన వాటి విషయాల్లో మనసు అంతా ఆధారపడి ఉంటుందండి.
దేవునికి లాభకరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం కూడా మనసు ఉండదు. కానీ సాతానుకు, మన విరోధికి తెలుసు దేవుని ప్రేమ ఏ మనిషికైనా అర్థమైందంటే వాడు అనేకులను కాపాడుకునే సామర్థ్యం వస్తుంది అనే సంగతి అపవాదికి తెలుసు గనక ఏ మనిషిని దేవుని ప్రేమలో పరిపూర్ణులుగా ఎదగటానికి సాతాను ఒప్పుకోదు. ఊరికే వ్యసన పడతా ఉంటాం, గొణుగుతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం. నేను అంటాను, మనకి ఈ ఉపదేశాలు చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత ధన్యులమో, ఎందులో మనం పరిపూర్ణులం కావాలో ఆ విషయాల గురించి దేవుడు మనలందరినీ ప్రేమించి, ఇదిగో నా వ్యక్తిత్వంలో ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని, పరిశుద్ధులను ప్రేమించాలి, ఇదిగో సంఘంలో చేర్చబడిన వాళ్ళని ప్రేమించాలి అని ఖచ్చితంగా చెప్పబడుతుంది వాక్యం. ఈ రోజున అన్ని డూప్లికేటు అభిషేకాలు, డూప్లికేట్ బాధలు, డూప్లికేట్ మొత్తం. అసలు ప్రేమలో పరిపూర్ణత అనే సంగతే నీ మనసులో లేనప్పుడు అసలు నువ్వు విశ్వాసి వెళ్ళవుతావు. నువ్వు ఒక పిచాచివి. వాళ్ళు విశ్వాసులు కానే కాదు. ప్రేమించు నుండే ప్రేమిస్తే నీకేం ప్రయోజనం? నీ శత్రువులను ప్రేమించండి అండి. ఓరకనే రాయలేదండి, బైబిల్ చరిత్ర మొత్తం ప్రేమలో ఉన్న సంపూర్ణత. నువ్వు ఏ రెఫరెన్స్ అన్న చూడు, అందులో దేవుని ప్రేమ ప్రత్యక్షంగా కనపడుతుంది. ఈ రోజుల్లో మనుషులకి దేవుని ప్రేమ ఆయన ఎలా మన పట్ల చూపించాడో, ఆత్మలో పాలు పంపులు చేసినప్పుడు, ఆత్మ మనల్ని నడిపించేటప్పుడు దేవుని ప్రేమలో ఉన్న సంకల్పం అంతా కూడా మన ద్వారా దేవుడు నడిపిస్తాడు అండి. ఏమో మరి ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, గలతీ పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూసాం. 2:20 నన్ను ప్రేమించి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పౌలు జీవితంలో ఉన్నటువంటి జీవితం మొత్తం దేవుని చేత ప్రేమించబడినటువంటి జీవితానికి గుర్తు. పౌలు జీవితం మొత్తం మీరు చూడండి బైబిల్లో. ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమించబడితే ఆ వ్యక్తి యొక్క లైఫ్ ఎట్టుంటుందో మీరు పౌలు జీవితంలో చూడొచ్చు. మనం ఆ కోణంలో బైబిల్ చదవం. దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తాననే పదాలు ఎక్కడున్నాయా అవి ఎత్తుకుంటాం. ఒక వ్యక్తి దేవుని చేత ప్రేమించబడినప్పుడు అపోస్తలుడైన పౌల్లో ఏ లక్షణాలు ఉన్నాయి మీరు బైబిల్ చదువుకోండి. ఎన్ని సంవత్సరాలు పట్టింది మనం నేర్చుకోవడం? చాలా దారుణమైనటువంటి విషయాలండి. ఇప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి చదవండానా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానే కారు. మీకు తెలీదా? మోసపోమాకండి. విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము కలిగిన వారైనను
పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. కడగబడి, ప్రేమ వలన కడగబడి నీతిమంతులుగా. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువునానా? ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. మన దేవుని యొక్క ఆత్మయందును అంటే అర్థం ఏంటి? ప్రేమను, దేవుని ప్రేమను కుమ్మరించేది ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆత్మయందు మీరు కుమ్మరించబడినప్పుడు ఆత్మ నడిపింపులో, మళ్ళీ ఆ మాట చదువునానా? ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మన దేవుని యొక్క ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై, ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే అర్థం ఏంటి? ప్రేమ యందు కడగబడి. ప్రేమ ఏం చేస్తే? కడుగుతుందండి. మనకు నచ్చకపోతే 100 ప్రసంగాలు చేస్తాం. ప్రతివాగా నాకులాగా భక్తిలో సంపూర్ణులై ఉంటారండి. ఒక మట్టి రక్త మాంసాల్లో పుట్టిన మనకే మనకున్న భక్తి కొలత ప్రకారం ఎదుటోని కొలిస్తేనే అసహించుకుంటున్నాం మనం ఏండి. దేవుడు మహాపరిశుద్ధుడు. మన నీతే మురికి గొడ్డ అయితే ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడు? ప్రేమలో కడగబడ్డారంట వీళ్ళంతా. ఆత్మలో పాలు పొందిన వాళ్ళై ప్రేమలో కడగబడ్డారంట వీళ్ళంతా. ఏ విషయాలు కడిగేశాడు దేవుడు? ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచాడు ఆయన. అంటే ప్రేమ ఎలా వ్యక్తపరచాలి? చాలా మందికి తెలియదండి. అందుకనే ఈ భూలోకంలో చూడండి, ప్రేమకు ఆపోజిట్గా పనిచేసే గుణాలు చూపిస్తాను చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువునానా? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అబద్ధీకులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. ఏంటంట? దేన్ని ప్రేమించువారు? దేన్ని ప్రేమిస్తారండి? ఇందులో ఉన్న లక్షణాలన్నిటినీ ప్రేమిస్తారంటండి. ఇప్పుడు అర్థం చేసుకోండి, దేవుని ప్రేమ మనలో గనక లేకపోతే, మనం గనక పొరుగు వారిని ప్రేమించకపోతే, మనం నెక్స్ట్ ప్రేమించే ఏముంటాయి చూసారుగా? ఎన్నున్నాయి చెప్పండి. మళ్ళీ చదువునా? అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. చూడండి, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఇప్పుడు చూడండి, మనుషులు స్వార్థ ప్రియులు. వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం బతుకుతారు. వీళ్ళు చచ్చి ఖచ్చితంగా నరకంలో ఉంటారు, ఏం సందేహం లేదు. ఎవరినన్నా అడగండి, నేను నా భార్య పిల్లల కోసం బతుకుతున్నాను అంటారు. ఇది ఈ లోక ప్రేమలో కనపడేటువంటి మోసపు ఆత్మ అండి. మరి ఎంతవరకు అర్థమవుద్దో నాకు తెలియదు. చూడండి, మనుషులందరూ కూడా స్వార్థ ప్రియులు,
ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులను, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారిని ఉందురు. ఇటు వారికి విముఖుడవైండుము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నా కూడా బుద్ధి జ్ఞానం ఉండదండి. ఇవన్నీ ప్రేమిస్తున్నారంట. సుఖానుభవం ప్రేమించి, అంటే వీటన్నిటి వెనక ఏముంటుందో చూడండి. నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోమాకండి. ఇది మనలను దగ్గరుండి నరకానికి ఎత్తుకెళ్ళిపోద్ది. నీ పొరుగు వాళ్ళని నువ్వు ప్రేమించే విషయంలో నిన్ను నువ్వు ఎంతైనా తగ్గించుకో, సహించుకో, భరించు. దేవుడు నాకైతే భయంకరమైన ముళ్ళు పెట్టాడండి. మామూలు ముళ్ళు పెట్టలా దేవుడు. ఎటు చూసినా ఎవడు కాడే తన్ను తాను ప్రేమించుకొని భక్తి కలిగిన వాళ్ళని నటించే వాళ్ళు ఎక్కువ అయిపోయారండి. చస్తున్నాను నేను, వాళ్ళ ముందర బతకలేక చస్తున్నాను నేను. ఈ రోజుకి ఎన్నిసార్లు చచ్చి బతుకుతానో నాకే తెలియదు. ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఊరికినే మనం సరదాగా నేర్చుకుంటే వచ్చేసేటువంటి విషయాలు కాదు. అందుకనే అనేకుల్లో అక్రమం విస్తరిస్తుంది. ఎంత నేర్చుకున్నా కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే ఏమీ తెలియనట్టుగా ఉంటారు. దేవుని ప్రేమలో మనం నిలుచున్నావా లేదని ఆలోచించేవాడు ఎవడు లేడు. నీ పొరుగువాన్ని ప్రేమించడం తెలియకపోతే నువ్వు ప్రేమ యందు నిలిచి ఉండలేవు. దేవుడు నీ యందు ఉండడు. ఆయన లేడు అంటే నువ్వు ఒక అవిశ్వాసివే. ఆయన ఉన్నాడు అని అంటే అర్థం ఏంటి? ప్రేమించగలిగిన మనస్సు. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యంలో మనం చూసింది అదే. చదువునాను, అక్కడికి వెళ్ళు. 1 యోహాను పత్రిక. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఏ మానవుడు కూడా దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల, గమనించారా? మనము ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఇప్పుడు చూడండి, దేవుడు అదృశ్యుడు, మనం దృశ్యమైన వాళ్ళం. అదృశ్యుడైన దేవుని దృశ్యమైన మనము చూపించాలి. ఎలా చూపిస్తావు? నీ పొరుగువాన్ని ప్రేమించడం చూపించినప్పుడే అదృశ్యుడైన దేవుని చూపించవచ్చు. అంటే ప్రేమను చూపించడం అనేది దేవుని చూపించడం, ప్రేమలో ఉన్న లక్షణాలు కలిగి ఉండడం అనేది దేవుని ధరించుకోవడం అనేటువంటి విషయాలు ఎంతమందికి అర్థమవుతాయి అంటారు? ఏం తెలియదు. కంటిన్యూ చేయనా? దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించినప్పుడు దీని వల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. 15వ వచనం కూడా చూడనా? యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఏ వచనమన్నా చూడండి, వాడు దేవునిలో నిలిచి ఉన్నాడు, వానిలో దేవుడు ఉన్నాడు. ఒక వ్యక్తిలో దేవుడు ఉంటే ఖచ్చితంగా తన పొరుగువాన్ని ప్రేమిస్తాడు. ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏంటి?
అసలు తన సహోదరుని ప్రేమించడం అంటే నేను ఎలా ప్రేమించాలి అనేటువంటి సందేహాలు చాలా ఉంటాయి. ఎలా ప్రేమించాలో అసలు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో బైబిల్లో చూస్తే తెలిసింది. మనం చూడమండి. చూడండి, నేను కొన్ని విషయాలు చెప్తాను. మనము మన సహోదరులను ఎలా ప్రేమించాలి, లేకపోతే ప్రేమిస్తున్నామా లేదా ఎలా తెలుస్తుంది? మన సహోదరులను ప్రేమించడం అనే మాట వెనక ఉన్నటువంటి జీవితం యొక్క లక్షణాలు, ఆ గుణ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా అర్థం చేసుకోగలుగుతాం? నేను ఒక మాట జ్ఞాపకం చెప్తాను చూడండి. ప్రేమించే వ్యక్తి ఎప్పుడు కూడా మొట్టమొదటిగా, నేను మొత్తం 14-15 అంశాలు రాశానండి. అవన్నీ ఒకసారి చదువుతాను చూడండి, ఊరికే రఫ్గా మీ హృదయంలో పెట్టుకోండి. ప్రేమించే వాళ్ళు ఒకళ్ళ కొరకొకళ్ళు ప్రార్థన చేస్తాడు. ప్రేమించే వాళ్ళు తన పొరుగు వారికి మంచి జరగాలని, మేలు జరగాలని కోరుకుంటారు. మూడవది, ప్రేమించే వాళ్ళు ఎదుటి వారిని సహించుకొని ఓర్చుకుంటారు. నాలుగవది, వేరే సహోదరుల పట్ల దేవుడిచ్చిన జయ జీవితాన్ని బట్టి వారితో కూడా కలిసి ఆనందిస్తారు. ఐదవది, ఇతరులను వారి అతిక్రమ దోషాలను క్షమిస్తూ ఉంటారు. ఆరవది, వేరే వారి గురించి చెడ్డ మాటలు పలకకుండా, ఒకవేళ ఏదైనా తేడా వస్తే వాళ్ళతో మాట్లాడి లోపాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక లోపం సరిచేయడానికి గద్దించారనుకోండి, ప్రాణం పోయినా ఊరుకుంటారండి. మనం ఎదురు తిరిగి పచ్చి బూతులు తిడతాం. నిన్ను గద్దించే విషయాలు కూడా బూతులు అనే రకం మనం. నీ స్వభావ విషయాల్లో, సరిచేసుకునే విషయాల్లో గద్దించడం కూడా తప్పేనండి. గద్దించకూడదు. నిన్ను ఏమనకుండా దండేసి పండితే, నీ అంత ధన్యురాలు ఎవడు లేదని పొగిడితే దానికి ఇక సూపర్గా ఉంటారు. భయంకరమైన దినాలండి ఇవి. చూడండి, కృంగిపోయిన వారిని ప్రోత్సాహపరిచే లక్షణాలు ఉంటాయి ప్రేమించడంలో. వేరే వారి అవసరాలు తీర్చేటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు. అంతేకాకుండా ఇతరుల విషయంలో, ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో చక్కగా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉంటారు. సంఘ ఆరాధనలో కూడా, ప్రార్థనలో కూడా వాళ్ళు సమయానుకూలంగా వచ్చి పరిచర్యలు చేసే విషయంలో, ఇతరుల విషయంలో ఆర్థిక సహాయం చేసేటువంటి విషయాల్లో కూడా వాళ్ళు చక్కగా నడిపించబడుతూ ఉంటారు. క్రీస్తు కొరకు ఒక శిష్యుల వలె బ్రతుకుతారు వాళ్ళు. ఎప్పుడు చూసినా వాళ్ళు చక్కటి ఐక్యతను గురించి నడిపించబడతా ఉంటారు. సంఘములో ఇతరులతో కలిసి చక్కగా పరిచర్యలు చేస్తూ సహోదరులను క్రీస్తు ప్రేమ ద్వారా ప్రేమిస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయండి. గమనించారా? సంఘము కొరకు క్రీస్తు ప్రాణం పెట్టినట్లుగా సంఘ బిడ్డల కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమిస్తారు. ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఊరికే రఫ్గా కూర్చొని రాస్తేనే ఇట్లాంటి మాటలన్నీ వచ్చినాయి. వీటన్నిటికీ రెఫరెన్సులు ఉన్నాయండి. వీటన్నిటికీ రెఫరెన్సులు ఉన్నాయి. నేనేమని చెప్తున్నానంటే, ఖచ్చితంగా ప్రేమించాను అంటే, నీ పొరుగువాన్ని ప్రేమించావు అని అంటే మన జీవితంలో ఉండేది ఏంటో తెలిసిన, మొట్టమొదట వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకని ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రార్థన ఎందుకని చేస్తాం? ఎందుకు చేయాలి పోనీ ప్రార్థన అండి? ప్రార్థన ఎందుకు చేస్తాం చెప్పండి? ప్రేమించిన వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తారు.
ఇప్పుడు చూడండి, నాకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను సిక్ అయి మంచంలో ఉన్నాను. మీరు దేవుని పిల్లలు, మీరంతా ఎలా ఉంటారు చెప్పండి? వెంటనే నా కొరకు మొరపెడతారు. మొట్టమొదటి మీరు చేసే పని ఏంటంటే, నా కొరకు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతాం ప్రారంభిస్తారు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా చదువునానా? తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతి కూడా పాపమే. అయితే మరణకరము కాని పాపము కలదు. మరి గమనించారా? ఎవరైనా సహోదరులు ఒకవేళ పాపం చేశారనుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకని? వాళ్ళ పాపంలో నుంచి బయటపడాలి, విడిపించబడాలి. యోబు చూడండి, మనస్సాక్షి కాలంలో తన స్నేహితుల కొరకు ప్రార్థించినని రాయబడింది. యోబు పుస్తకం 42:10లో యోబు తన శరీరం అంతా కుళ్ళిపోతున్న, అనారోగ్యాల పాలైన తన సహోదరుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని యొక్క క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. తన పొరుగు వారిని ప్రేమించి ప్రార్థన చేస్తే అతను ఎలా దీవించబడ్డాడో చూడండి. మన పొరుగువారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో గనుక దేవుని సంకల్పాన్ని తెలియచేసిన, వాళ్ళకు సువార్త ప్రకటించిన, వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళ శ్రమ నుంచి విడిపించబడినట్లుగా ప్రేమతో మాట్లాడిన, మన జీవితంలో ప్రేమతో మాట్లాడడం ఎవరితోనైనా మాట్లాడతామండి? దేవుని ప్రేమను పంచుకుంటామా? వాక్యం చెప్తామా? ఆదరిస్తామా? చిన్న తప్పు చేస్తే ఈడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే, ఇక ఈడు పనికిరాడు అంతే. ఏం కర్మండి ఇది! తెలుసుకునేవాడు ఎవడు లేడు, దిద్దుబాటు చేసేవాడు ఎవడు లేడు. ప్రేమించినడు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు మన క్షేమ స్థితిని దేవుడు మార్చేస్తాడు. అనేకుల కొరకు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి చూడొచ్చు. అబీమెలెకు విషయంలో అబ్రహాము కూడా ప్రార్థించినప్పుడు ఆ దేశం మీద ఉన్నటువంటి తెగులు శ్రమ నుంచి విడిపించాడు. ఆదికాండంలో మనం చూడొచ్చు. 20:17 చదువునానా? ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసాడండి. వాళ్ళు పిల్లలు కనిరి. అబ్రహాము ప్రార్థించగా కనికరపడ్డాడు, క్షమించాడు. ఏ బిడ్డలైనా బలహీనంగా ఉంటే వెళ్ళి కూర్చొని మాట్లాడి బలపరుస్తామంటే మన చరిత్ర ఉందా? మనం కూడా రక్షించబడ్డాం, ప్రార్థన చేసుకుంటున్నాం, బలలో చేస్తున్నాం. ఏమోలేండి, ఊరికే నోటి దోలకు మాట్లాడుకున్నట్టే మన ప్రసంగాలన్నీ. ఎవడి కొరకో ఇది నా కొరకు కాదన్నట్టుగా బ్రతుకుతున్నారు అంతే. అందుకని నేను చెప్తున్నాను, ఇవి అంత్య దినముల్లో అనేకులు దేన్ని ప్రేమిస్తారంటే లోకాన్ని, లోక పద్ధతులను ప్రేమిస్తారు అంతే. ఎవడెట్ట చచ్చినా మనకు అనవసరం, మనం మాత్రం సుఖంగా ఉండి దర్జాగా బతికితే చాలు. బలహీనుండి ఎవడిని బలపరిచే పరిస్థితులు లేవు. మనం అసలు ఎవరితో మాట్లాడం. ఏమనండి, ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు
మన బ్రతుకులో మన నిజ స్వరూపం అంతా కనపడిద్ది. మన భక్తి మనం చేసుకుంటూ ఎవడు కొరకు నేను లేను అన్నట్లుగా, నాకు నేనే అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటాం. ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా రేపొద్దున ఎలాగో భవిష్యత్తులో మనం చచ్చి నరకంలో ఉంటామేనండి. ఇందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ప్రేమలో పరిపూర్ణం చేయబడలేంగా. ప్రేమలో పరిపూర్ణత రాదు మనకి. పోనీ దీన్ని బట్టైనా ఏమైనా దిద్దుకుంటామా? అది ఉండదు. ఎన్నో రెఫరెన్సులు అండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఏం ప్రయోజనం? మీరు దేవుని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, నీ శత్రువులను ప్రేమించండి, నిన్ను బాధ పెట్టే వారిని ప్రేమించండి. ఎన్ని రెఫరెన్సులు అండి చెప్పండి. ఎవడైనా నమ్మేవాడు ఉంటాడా? ఏమోనండి. అందుకని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 4-5 వచనాలు చదువునానా. మీలో మొదటి ప్రేమ లేదు అని ఎఫెసీ సంఘం గురించి మాట్లాడేటప్పుడు చెప్తాడు. ఆ మాట చదువునానా. అయినను మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. అలాగున చేసి నువ్వు మారు మనసు పొందితేనే కానీ అసలు మారు మనసే లేదని చెప్తున్నాడు. నీ ఎఫెసీ సంఘాన్ని నీకున్న మొదటి ప్రేమ లేదు అని చెప్తున్నాడు. నేను చెప్తున్నాను ఒక దైవజనుడిగా, మనం ప్రేమలో పరిపూర్ణం చేయబడకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. మీరు గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్గా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ప్రేమించావా, దేవుడు నీలో నివాసం ఉంటాడు అంతే. ఆయన ఉన్నాడా? ఆయన ఉన్నవాడు తన పొరుగువారిని ప్రేమిస్తాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, తన పొరుగువారిని కూడా ప్రేమిస్తాడు. అవసరమైతే ప్రాణం కూడా పెడతాడు. 1 యోహాను పత్రిక 3:16లో చెప్పింది అదే. చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 16 వచనం నుంచి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. కన్ఫామ్ గా చెప్తుంది అండి. ఆయన ఎలాగూ ప్రాణం పెట్టి ప్రేమించాడో సేమ్ మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం అంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారండి. ప్రేమలో పరిపూర్ణత కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారండి ఎక్కడన్నా. ఏమోనండి, ఇవి చెబుతున్నప్పుడు వీటిలో ఉన్న జీవితం మనలో చూడాలంటే భయం వేస్తుంది. నాకు తెలిసి ఇలాంటి ప్రేమ కనపరిచే పిల్లల్ని నేను చూడడం చాలా అరుదుగా ఉందండి, చాలా అరుదు. ప్రేమలో పరిపూర్ణం చేయబడ్డానికి ఉపవాసాలు ఉండేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు లేరండి. చదవండి 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5, 6, 7 చదువునానా. 13వ అధ్యాయం 5, 6, 7. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5, 6, 7. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా.
మేము భ్రష్టులము కామని మనము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు తెలుసుకొందురని నానా మరి అమర్యాదగా నడువదు. నానా 1 కొరింథీ 13:5 చదువు నానా. అమర్యాదగా నడువదు. రైట్. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, ప్రేమ ఎప్పుడు కూడా అమర్యాదగా నడవదు, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇప్పుడు చూడండి, అమర్యాదగా నడవదంట, తృణీకరించదు ప్రేమ. అమర్యాదగా నడవదు, ప్రేమ దీర్ఘకాలము సహించుకుంటుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నన్ను అడిగితే ఈ లక్షణాల కొరకు ఉపవాసం ఉండి, ఈ కృప కావాలి, ఈ జీవితం నాకు కావాలని ఉపవాస కోటాలు పెడితే బాగుండు. అండి, ఎలాంటి వాటి కొరకు ఉపవాస కోటాలు పెట్టుకునేవాడు ఉంటారంటారా? ఉండరండి. నాకు తెలిసి 100కి 150% ఉండరండి. మళ్ళీ చదువునా నా మాటలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, ప్రయోజనమును విచారించుకొనదు, స్వప్రయోజనాన్ని తనకు తానే ఏ మాత్రం కూడా విచారించుకోదు. అసలు ఈ లక్షణాల్లో ఒక్కటైనా మనలో కానీ మన సంఘ పిల్లల్లో కానీ ఉంటాయంటారా? ఏమో, గుండె బరువెక్కిపోతుంది. చదువున్నానా? రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం కూడా చదవన్నానా? 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై. ఏంటి? మళ్ళీ చదువునానా? సహోదర విషయములో ఒకరియందు ఒకడు అనురాగము కలిగిన వారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చాలే. సహోదర ప్రేమ విషయములో ఒకనియందు ఒకడు అనురాగములు కలిగిన వారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఎదుటోడు నాకంటే గొప్పోడు అని ఎంచుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? లేఖనాల్లో ఉన్న జీవితానికును మనలో కనపడే జీవితానికి అసలు సంబంధమే లేదండి. ఈ క్షణంలో మనం కనుక చనిపోతే ఖచ్చితంగా మనం నరకంలోనే ఉంటాం. అసలు ఏమాత్రం సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నానండి. చాలా దారుణం. అసలు లేఖనాల్లో ఉన్న ప్రేమ యొక్క సంపూర్ణత మనలో కనపడే జీవితానికి అసలు సంబంధం ఉండదండి. ఒక అన్యజనుల్లో కూడా ఉండదండి. మనలాగా గొణిగి సనగటం, ఇబ్బంది పడడం, ఆలోచించడం అన్యజనుల్లో కూడా ఉండదండి. అన్యజనుల్లో మనకంటే దయాదాక్షిణ్యాలు ఎక్కువ ఉంటాయి, ప్రేమ ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి. ఎవరికన్నా శ్రమ కలిగితే ఇమ్మీడియట్గా తనదే అన్నట్టుగా బాధ్యతగా తలంచుకొని పోయి ఆదరించే వాళ్ళు ఉన్నారు అన్యజనుల్లో. క్రైస్తవులు మాత్రం ప్రాణం పోయినా పని చేయరు. ఎవడో కోసం మనం బతికేదండి. అంటే దేవుని ఆత్మ నీకు సహకరించట్లా. గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ దేవుని ప్రేమను కుమ్మరిస్తుందని రాయబడిందండి. మరి ఎంతవరకు నమ్మేవాళ్ళు ఉన్నారు చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడే 14 వచనం కూడా చదువునానా? రోమా 12:14.
మిమ్మును హింసించు వారిని దీవించుడి, మిమ్మలను హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు, దీవించుడు గాని శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి. ఇప్పుడు చూడండి, సంతోషించే వాళ్ళతో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనసు కలిగి ఉండండి, హెచ్చువాటి యందు మనసునుంచుక తగ్గువాటి యందు ఆసక్తులయుండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే సమస్త మనుషులతో, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అసలు ఈ వాక్యాలకును మన జీవితాలకు ఏమైనా సంబంధాలు ఉంటాయండి? నేను తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నానండి, ఈ రెఫరెన్సులు 1కి 10 సార్లు చదువుకోండి, వీటి కొరకు ఉపవాసాలు ఉండండి, వీటి కొరకు జాగారాలు ఉండండి. ఈ లక్షణాలు నాలో లేకపోతే దేవుని రాజ్యానికి నేను సిద్ధపడలేనని భయపడండి. దినాలు గడిచిపోతున్నాయి అంతే. మనిషిలో మాత్రం ప్రేమ పరిపూర్ణం కావట్లే. ఈ పునరుద్ధరణ దినాన్ని ఒక దైవజనుడిగా నేను బతిలాడుకుంటున్నానండి. మనం ఈ 12వ వచనం నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఎక్కడ చూసినా ఆయన ప్రేమ యందు మనము నిలుచున్నాము, ఆయనలో మనమున్నాము, మనలో ఆయన ఉన్నాడు, ఆయన నిలుచున్నాడు కనుక మనం ఒకరినొకరు ప్రేమించగలుగుతున్నాం అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు లేని ప్రతి ఒక్కడు ఆయన యందు నిలిచి ఉండలేడు అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరిలో అయితే దేవుడు ఉండడో వాళ్ళు తన సహోదరులను ప్రేమించలేరు. ఎంతవరకు గుర్తుంటుందో నాకు తెలియదు. చూడండి, ఇర్మియా పుస్తకంలో కూడా ఒక మాట చదువునాను, నేను ముగిస్తున్నాను. 29:11 చదువునానా? ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరములైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఎవ్వరికి కూడా హానికరంగా ఉండవండి, తృణీకరించబడరండి. నేను చెప్తున్నాను, దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నవారిని ఆయన ప్రేమిస్తారండి, అంతే. సహించుకుంటారు, తగ్గించుకుంటారు, భరించుకుంటారు. ప్రేమలో పరిపూర్ణం చేయబడకుండా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేమండి. అనేకులు ప్రేమలో పరిపూర్ణం లేకపోతే మనందరం అక్రమస్తులం అయిపోతాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారిపోద్దని రాయబడింది. కనుక ఈరోజు ఖచ్చితంగా మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రేమ. అందుకనే చూడండి, ప్రేమ యందు చూడండి, ఆ మాటలో ఒకసారి మీరు చదువుకున్నానే. చూడండి 12వ వచనంలో, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఇప్పుడు చూడండి, 12వ వచనంలో దేవుడు మన యందు నిలిచి ఉంటాడని రాశాడు. 13వ వచనంలో ఆయన యందు మనం ఉన్నాము అని రాశాడు. 15వ వచనంలో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అని రాశాడు. ప్రేమించే వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు అని రాశాడు. 16వ వచనంలో ఆ మాట కూడా చదువునానా, దేవుడు వాడి యందు నిలిచి ఉన్నాడు అని రాశాడు. 16వ వచనం చదువునానా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చూడండి, ఏ వచనాలన్నా మీరు చూడండి, నువ్వు సహోదరుని ప్రేమిస్తున్నావు అంటే దేవుడు నిలిచి ఉంటే తప్ప, దేవుడు నీతో ఉంటే తప్ప నువ్వు ప్రేమించలేవు.
ఆయన ఉన్నాడు అంటే ప్రేమించకుండా ఉండలేవు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, మనం దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడ్డామండి? దేవుడు మన యందు ఉన్నాడా? ఏమో తెలియదు, దేవునికే తెలియాలి. ఏ వచనాలన్నా చూడండి, దేవుడు తన సంకల్పంలో ఉన్న ప్రేమలో ఉన్న పరిపూర్ణత అంతా మనం పరిపూర్ణులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను అడిగితే ప్రేమను గురించినటువంటి పదాలు ఎన్నున్నాయి అవన్నీ చదివి ఆ లక్షణాలు నాకు కావాలని ప్రార్థించండి. ఇందులో ఉన్న జీవితం నాకు కావాలని అడగండి. మనం ఏదైనా అడుగుతాం కానీ ఇది మాత్రం అడగం. అందుకనే మొట్టమొదటిసారిగా మనం చూసినప్పుడు ప్రేమించిన వాడు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు. చూడండి, చివరిగా ఒక మాట చదువుతాను. ఆ తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువునానా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణమైనటువంటి భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తామండి. వాళ్ళందరూ రక్షించబడాలని, వాళ్ళందరికీ ఎలాంటి నష్టం కలగకూడదని, వాళ్ళ ప్రయోజనము నిమిత్తం. యేసుక్రీస్తు కూడా తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ఆయన మనందరి పాపముల నిమిత్తమై తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన శత్రువులమై ఉండగా ప్రేమించాడంట. మనము పాపులమై ఉండగా ఆయన ప్రేమించాడంటండి. గుర్తుపట్టారండి? ఈ ప్రేమలో మనం పరిపూర్ణం చేయబడాలి. ఈ ప్రేమలో మనం సంపూర్ణం చేయబడి ఉంటుందండి. ఎవరికైనా ఆలోచన? ఈరోజు పునరుద్ధాన దినాన్న దేవుడు ప్రతి సండే మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమను గురించి అనంతమైందండి. ఆయన ప్రేమ గురించి ఎన్నిసార్లు చెప్పినా తరగని విషయాలే ఉంటాయి. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. మనందరం ప్రేమలో పరిపూర్ణం చేయబడాలని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిలో ఉంటాడో ఆ వాళ్ళు ఖచ్చితంగా ప్రేమించగలగాలి. కాబట్టి ఆయనలో మనం నిలిచి ఉండి, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు కనుక ఆయన ప్రేమను మనం ఖచ్చితంగా ఇతరులకు చూపించాలి. అదృశ్యుడైన దేవుని దృశ్యమైన మనము ఆయన ప్రేమలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూపించినప్పుడే మనము ప్రేమలో పరిపూర్ణం చేయబడతాం. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.